వ్యవసాయ శాఖ కమిషనరు రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అంటే ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ అందజేయాలనే సంకల్పంతో ఏకకాలంలో రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాకు ఒక్కొక్క దీని స్క్వాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా నేను తిరుపతి జిల్లాలో వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం ఏడీ అయిన భాస్కర్ అయిన నేను అనంతపురికి స్క్వాడ్కు టీమ్ లీడర్గా వేశారు. సో గత శనివారం నుంచి ఈ జిల్లాలో తనిఖీలు ఎరువుల అంగళ్ళు కానీ పురుగు మందుల అంగళ్ళు కానీ విత్తనాల అంగళ్ళు కానీ తనిఖీ చేస్తున్నాం అనమాట. అందులో భాగంగా ఈరోజు తాడిపత్రి సబ్ డివిజన్లో తనిఖీ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు తాడిపత్రిలో 3 పురుగు మందులు ఎరువుల అంగళ్ళని తనిఖీ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా కొన్ని సరి చేసుకునే లోటుపాట్లను నిర్వహణ లోపాలు ఏదైనా ఉంటే వాటిని సరి చేసుకునేట్టుకే వాళ్ళకు అంగళ్ళ వాళ్ళకు సూచనలు చేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో భాగంగా 33.5 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని సరైన రికార్డుల నిర్వహణ లేని కారణంగా దాని విలువ సుమారుగా 4.5 లక్షల విలువ కల ఎరువులు 33.5 మెట్రిక్ టన్నుల ఎరువుని తాత్కాలికంగా అమ్మకాన్ని నిలుపు చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 36,000 విలువ గల పురుగు మందులు కూడా నిలుపుదల చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మేము చెప్పిన లోపాలను సరిదిద్దితే తిరిగి అమ్మకాలకు మా సంబంధిత వ్యవసాయాధికారి వాళ్ళకి అమ్మకి ఆదేశాలు ఇస్తారు. దీంతోపాటు ముఖ్యంగా నాణ్యమైన ఉత్పత్తులు అనేది రైతు వ్యవసాయంలో మనకు చాలా కీలకమైన అంశాలు కాబట్టి వాటి నాణ్యతను నిర్ధారించుకున్నట్టుకు ప్రస్తుతం తాడిపత్రిలో మొత్తం మీద మేము 5 నమూనాలు సేకరించడం జరిగింది. 3 ఎరువులు 2 పురుగు మందులు. సో ఇవి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత బాగుంటే అమ్మకాలకు అనుమతిస్తాము, లేదంటే వాటిని అమ్మకాలు నిలుపుదలేసి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మొత్తం ఈ తనిఖీల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యవసాయ శాఖ రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు ఆదాయం కలిగే విధంగా నాణ్యమైన ఉత్పత్తులను అందజేసి రైతుకు అధికంగా లాభాలు వచ్చేదానికి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా తనిఖీలు చేస్తున్నాం. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికి ఈ రోజు మాత్రం ఇంతవరకు జరిగింది. ఈ డివిజన్లో ఇంకా కొన్ని తనిఖీలు చేయడం జరుగుతుంది. ఒక షాపులో గడువు తీరిపోయిన మందులు 2 పురుగు మందులని కొనుక్కోవడం జరిగింది. సో దాన్ని వాళ్ళు అమ్మకాలు చేయకుండా పక్కన పెట్టారు. కానీ దాన్ని పూర్తిగా నాశనం చేసేదానికి సంబంధించిన వ్యవసాయాధికారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆ రికార్డు నుంచి ఆ పురుగు మందులు పూర్తిగా నిలిచేయడం జరిగింది. అవి పూర్తిగా మా వ్యవసాయాధికారి దాన్ని నాశనం చేసేదానికి చర్యలు తీసుకుంటారు. గ్లైసిల్ యాక్చువల్గా గ్లైసిఫేట్ అనేది నిషేధించబడిన కలుపు మందు. కానీ పొరపాటున ఎక్కడ పూర్తిగా నిషేధించబడింది. దానిపైన చర్యలు కూడా తీసుకోవడం తనిఖీలు కూడా చేయడం జరిగింది. ఒకవేళ 1-2 మీరు మా దృష్టికి తెచ్చారు కాబట్టి మా సంబంధించిన అధికారులకు ఒకసారి సూచన చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఆ సూచన మీద తీసుకుంటున్నాం.